హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని రకాల భయంకరమైన సంఘటనలు, అంతేకాకుండా ఇలా జరగబోతుంది, ఏం జరగబోతుందో తెలిస్తే ముక్కున వేలు వేసుకోవడం మీ వంతవుతుంది. ఇప్పుడు మేము చెప్పబోయే ఈ విషయం మీరు వింటే చాలా ఆశ్చర్యపోతారు. అవునండి, అంతకంటే ముందు మనం ఆ బోళాశంకరుడైన పరమేశ్వరుడు, పార్వతీదేవికి, ధనదేవతైన మహాలక్ష్మికి చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఓం మహాదేవ. వీడియోకి లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ కోరికలన్నీ కూడా ఈ రోజున తప్పకుండా నెరవేరుతాయని మేము ఆశిస్తున్నాం. ఈ రాశి జాతకుల జీవితంలో ఎప్పుడూ కూడా ఎలాంటి దుఃఖము, బాధ, ఇబ్బందులు రాకుండా చూడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వీరి మీద, వీరి పూర్తి కుటుంబం మీద ఆ భగవంతుడి ఆశీర్వాదాల, కృపా దృష్టి ఎప్పటికీ ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు లేకుండా ఉండాలి. ఆ స్వామివారిని మీరు విన్నవించుకోండి. మీ విన్నపాన్ని తెలియజేయండి. మనస్ఫూర్తిగా మీ కష్టాన్ని చెప్పుకోండి. ఎవరైతే ఈ వీడియోని చివరి వరకు పూర్తి శ్రద్ధలతో చూస్తారో వారి జీవితం ఒక కొత్త మొదలను ప్రారంభిస్తుంది. సుఖం, శాంతి, సమృద్ధి మీ ప్రతి అడుగులో ఉంటుంది. ఈ రాశి జీవితాన్ని అద్భుతంగా మార్చేలాగా ఈ యొక్క జ్యోతిష్య కార్యక్రమం మీకు ఉపయుక్తంగా మారుతుంది. ఏదో మామూలు విషయమే అంటే అస్సలు కూడా కాదండి. ఈరోజు గ్రహస్థితి గురించి మీ ముందుకు తెస్తున్నాం. మీ జీవితాన్ని పూర్తి మార్పుదల చేసే సమయాన్ని ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని చెప్పడానికే వచ్చాము. గ్రహాలు, రాశులు ఒక ప్రత్యేక స్థితిని ఏర్పరచుకున్నప్పుడు జీవితంలోని సంవత్సరాల తరబడి జరగని అద్భుతవంతమైన పనులు జరుగుతాయి. ఈరోజు అలాంటి సమయమే వచ్చేసింది. ఈ రాశి జాతకంలో ఏర్పడిన ఈ శుభయోగం సామాన్యమైనది కాదు. ఇది మీ అదృష్టాన్ని తాకి మీ తలరాతను పూర్తిగా తిప్పిపోతున్న అత్యంత అరుదైన యోగం. మీ విజయాన్ని అందుకోవడానికి వేల రోజులు వేచి చూశారు. అదే విజయం ఈరోజు అనగా ఈ తిథి నాడు ఆ సమయం ఆసన్నమైందని చెప్పక తప్పదు. మీ తలుపు తట్టబోతుంది. వాతావరణం మారుతుంది. ఆలోచన మారుతుంది. మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. లోపల నుంచి ఏదో ఒక శబ్దం వినిపిస్తుంది. ఏదో పెద్దగా జరగబోతుందని, ఈ సమయం మీదే అని మీ అదృష్టం మేల్కొంది. విశ్వంలోని ప్రతి గ్రహం, ప్రతి నక్షత్రం, ప్రతి శక్తి మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. మీ హృదయంలోని ఏ కోరికలైతే ఏళ్లగా అణచివేయబడి ఉన్నాయో అవే ఈరోజు బయటపడతాయి. దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపించాలనుకున్నారని మీకు గుర్తుగా అందుతాయి. ఈ రోజున, ఈ తిథి నాడు ఈ యొక్క సంకేతం మీ జీవితంలోనే అత్యంత బంగారు దినంగా మారుస్తుంది. అందరికంటే ముందు ఇది తెలుసుకోండి. మీ జీవితంలో ఏర్పడుతున్న ఈ శుభయోగం దాదాపు చాలా సంవత్సరాల తరబడి ఏర్పడింది. ఈ యోగం ధనవర్షాన్ని కురిపించడమే కాకుండా ఆగిపోయిన డబ్బును తిరిగి ఇప్పిస్తుంది. అలాగే మీ యొక్క పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి ఈరోజు శుభంగా ఉంటుంది. ఈ మూసుకుపోయిన అవకాశాలు తీర్చుకుంటే ఈరోజు తక్కువగా ఆన్ చేసిన వారికి ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతారు. మహాలక్ష్మి ప్రవేశం ఒక్కసారిగా జరిగితే శాశ్వతంగా ఉంటుంది. లక్ష్మి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో రాదు. ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వస్తుంది. ఏళ్లుగా మీకు దూరంగా ఉన్న ధనం, ఇల్లు, గౌరవం, మర్యాద ఇవన్నీ మీ సొంతం కాబోతున్నాయి. ఈ రోజున మీ గ్రహాల్లోని శుక్రుడు మరియు చంద్రుని ప్రభావంతో ఇది ముడిపడి ఉంటుంది. గ్రహాలు మీ పక్షాన నిలబడి ఉన్నాయి. ఎంత అద్భుత సమయం చాలా తక్కువ మందికే అదృష్టంలో ఉంటుంది. రాహు, కేతువులు కొంచెం పరీక్ష పెడతారు, కానీ ఆ పరీక్షల్లో ఊహించిన విజయం వస్తుంది. మీరు ప్రత్యేక శక్తి ఉన్న సమయంలో ప్రవేశించారు. మీ అదృష్టాన్ని, మీ అదృష్ట రేఖను దేవుని చేతుల్లో మళ్ళీ రాయటం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, అందమైన సమయంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే అవకాశం ఎక్కడ ఉంటుందో అక్కడే ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. ఇది మీ ఓర్పు, మీ సహనానికి పరీక్ష పెట్టే సమయంగా చెప్పవచ్చు. జాగ్రత్త, ఎందుకంటే అవకాశం ఉండిపోయిన ఆటంకం కూడా ఏర్పడిపోతుంది. అవకాశం రూపేణ ఆటంకం కూడా ఏర్పడిపోతుంది. మీ విజయాన్ని చూసి కొందరు
సంతోషిస్తారు, కానీ మరికొందరు అసూయపడతారు. అందుకే ప్రతి వ్యక్తిని నమ్మకండి. ముఖ్యంగా అకస్మాత్తుగా మీ దగ్గరకు వచ్చేసి మంచి మాటలు చెప్పే వ్యక్తి ప్రమాదం కలిగించవచ్చునని, ప్రమాదకరంగా ఉండవచ్చు. కానీ గ్రహించండి, అలాంటి వ్యక్తికి దూరంగా ఉండండి. ఎందుకంటే మోసం అత్యంత సన్నిహితుల నుండి జరిగే అవకాశం ఉందంటూ గ్రహాల సంకేతాలు ఇస్తున్నాయి. ఈ సమయంలోనే మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత లాభాన్ని పొందుతారు. ఈ రోజున అనగా మీ యొక్క ఈ తిథి ఈ యొక్క లాభంతో పాటుగా జాగ్రత్త అవసరమని, అందులో 5 కోరికలు నెరవేరే యోగం ఉంది. మీ వృత్తుల ప్రకారం, గ్రహాల ప్రకారం అత్యంత ఫలితాన్నిచ్చే కోరికలు ధనం, ప్రేమ, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం, సంబంధాల్లోని మరియు గౌరవ మరియు మర్యాదలతోని ముడిపడి ఉంటాయి. మరియు మీ జాతక భాగ్యచక్రం ఎంత వేగంగా పెరుగుతుందంటే రాబోయే రోజుల్లో కూడా దీని ముందు ఏ కోరిక కోరినా అది వెంటనే నెరవేరే అవకాశం కనిపిస్తుంది. చాలామంది ఈ రాశి వారికి అకస్మాత్తుగా ఉద్యోగం, బిజినెస్ లేదా ప్రేమ జీవితానికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. ధనలాభానికి బదులు మరియు సాయంత్రం రెండూ అనుకూలంగా ఈరోజు ఉంటాయి. ప్రేమ కోసం రాత్రి సమయం అత్యంత శుభప్రదంగా చెప్పబడుతుంది. ఆరోగ్యపరంగా కూడా వేగంగా మెరుగుదల ఉంటుంది. శరీరంలో కొత్త శక్తి వస్తుంది. మనసు తేలికపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల్లోని అనురాగం పెరుగుతుంది. విడిపోయిన బంధాలు కూడా కలవచ్చు. అన్నింటికంటే పెద్ద మార్పు ఇప్పుడు పరమశివుడు పక్షాన ఉన్నారని మీరే స్వయంగా గ్రహించినప్పుడే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ విజయవంతమైన సమయంలోనే ఒక చోటుకు వెళ్ళడం ఖచ్చితంగా ఉంటుంది. మనసు ధైర్యంగా మార్చే చోటు అదే. అవే పనులు జరగవచ్చు లేదా వివాదం పెరగవచ్చు. అసూయపడే జనం ఉన్న చోట లేదా పాత గొడవలు ఉన్న పాతాళానికి వెళ్ళకండి. నిషిద్ధ ప్రాంతాల్లో నెగిటివ్ ఆలోచనలు ఉన్న చోట మీ అదృష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలోనే ఉండండి. భక్తిగా ఉండండి. మీ లక్ష్యంపైనే దృష్టి పెట్టండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇదే సరైన సమయం. మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఏ మాటను తేలిగ్గా తీసుకోకండి. ఈ రోజున మీ ప్రేమ జీవితానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎవరికోసమైతే మీ మనసులో ప్రేమ ఉందో వారితో మాటలు జరగవచ్చు. నిశ్శబ్దంగా ఉన్న ప్రేమ మాటల రూపంలోకి రావచ్చు. ఎవరి బంధమైతే విడిపోతుందని వారి కలయికకు యోగం ఉంటుందో ధనం గురించి మాట్లాడితే కనుక ఈ రోజు నుంచి మీ అదృష్టం తెరుచుకుంటుంది. దీనికి నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఆదాయానికి కొత్త మార్గం ఏర్పడుతుంది. ఈ సమయం పెట్టుబడి మార్గాలు పెరుగుతాయి. ఈ సమయంలో పెట్టుబడి, వ్యాపారాలు, ఉద్యోగాలు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వడానికి అత్యంత శుభప్రదం. మహాలక్ష్మి స్వయంగా మీకు ఒక సంకేతాన్ని ఇవ్వబోతుంది. డబ్బు రూపంలో అవకాశం రావచ్చు లేదా మీరు ఊహించని రూపంలో వస్తువు మీద మీకు శుభప్రదంగా స్థిరంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు ఈ సమయాన ఇబ్బంది పడి ఉంటే సంతోషకరమైన పథకాల కోసం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు ఫలితం మీ సొంత ఈ రాశిపై శుభగ్రహాల ప్రభావం మీకు న్యాయం జరగబోతుంది. ఈ రోజున చంద్రుని ప్రభావం వల్ల మనసును ప్రశాంత ఉంచుకుంటారు. ఏ కష్టమైతే మీరు పడుతున్నారో దానికి ఇప్పుడు బహుమతి లభించబోతుంది. దైవకృప కురిసినప్పుడు ఆ వ్యక్తికి రాత్రికి రాత్రే మెరిసిపోతాడు. అలాగే 33 కోట్ల మంది దేవతల కృప మీపైన కురవబోతుంది. మీ పోరాటం వృధా కాలేదు. మీ నిద్రలేమి రాత్రులు, మీ కన్నీళ్ళు, మీ కష్టం వీటన్నిటికీ ఆ దేవుడు మీకోసం జాగ్రత్తగా దాచి ఉంటాడు. ఇప్పుడు మీకు అది అందే సమయం. ఈ కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తూ ఉండండి. ఏ విషయం మీ అదృష్టాన్ని మీ ఎదురుగా పెంచుతుందో ముందు ముందు ఇంకా లోతుగా ఉంటుంది. దీన్ని మధ్యలో వదిలేసి వెళ్ళకండి, లేదంటే జీవితం మారే అవకాశం కూడా చేజారిపోతుంది. ఇప్పుడు ఈ విషయం కేవలం సమయం గురించి మాత్రమే కాదు, విషయం నమ్మకం గురించి కూడా. దేవతల ఆశీర్వాదం ఉన్న ఈ సమయంలోనే మనిషి అనుమానించిన లేదా బతికించిన అదృష్ట తలుపులు మళ్ళీ మూసుకుపోతాయి. అందుకే ఈ రోజున మీరు నిరాశ నిస్పృహలతో ఉండవద్దు. మీ మనసు నుండి ఏదైతే బయటకు వస్తుందో ఆలోచన లేదు అనే ఆలోచన, ఎందుకంటే ప్రకృతి సందేశం ఇచ్చిందంటే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు 5 శక్తివంతమైన కోరికల గురించి తెలుసుకోండి. ఇవి ఈ రోజున నెరవేరబోతున్నాయి. కొంతమందికి ధనానికి సంబంధించింది ఉంటే ఇంకొంతమందికి ఉద్యోగంతో పాటుగా ఇంకొందరికి వివాహం లేదా ప్రేమ జీవితంలో
ఆరోగ్యం, గౌరవం, మర్యాదతో కూడుకుని ఉంటాయి. ఎక్కడైతే మనం ఆశ పెట్టుకోలేదో అక్కడి నుంచి దారి తెరుచుకుంటుంది. ఎక్కడైతే మనం ఆశ వదిలేసామో అక్కడ విజయం లభిస్తుంది. జ్యోతిష రహస్యం కూడా ఉంది. మనిషి ఆశ వదిలేసినప్పుడే, నమ్మకాన్ని కాపాడుకున్నప్పుడు గ్రహాలు అద్భుతం చేస్తాయి. రాబోయే కాలంలో మహాలక్ష్మి విశేషంగా వ్యక్తులపైన కృప కురిపించబోతుంది. ఎవరైతే జీవితంలో కష్టాలు, పరిస్థితుల్లో ఓడిపోలేదు, ఎవరైతే అలసిపోయినా కానీ ఎవరికి చెడు చేయలేదు, మరి సరైన సమయం వచ్చినప్పుడు న్యాయం ఎలా జరుగుతుందంటే రాత్రికి రాత్రే పూర్తి ప్రపంచం మారిపోతుంది. మీ జీవితంలో కూడా సరిగ్గా అలాంటి న్యాయం జరుగుతుంది. కానీ విజయంతో పాటుగా జాగ్రత్తలు కూడా వస్తాయి. అయితే ఈ తిథి నాడు మీరేంటంటే 2 విషయాలు అత్యధికంగా కష్టాన్ని చూడవచ్చు. తప్పుడు వ్యక్తులపై నమ్మకం మరియు కోపం. ఈ రోజున ఎవరైనా ఒక వ్యక్తి మంచి మాటలకు మీ నమ్మకాన్ని గెలవడానికి ప్రయత్నిస్తాడు. అందుకే ఎవరి మాటల కంటే కూడా వారి యొక్క ఉద్దేశాలు వెనుక ఉన్నటువంటి ఆలోచన అర్థం చేసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచిస్తే పరిపరి విధాలుగా మీరు చేసే ఆలోచన మీకు చాలా వరకు కూడా ఉద్రిక్తంగా ఉంటుంది. ఎక్కువ మాట్లాడటం లేదా మీరు ఇతరులకు చెప్పడం భారంగా అనిపించవచ్చు. ఈరోజు మౌనంగా ఉండటం మీ విజయానికి తాళం చెవి. కోపం కూడా మీ అతిపెద్ద శత్రువు కావచ్చు. గ్రహాలు మీకు పెద్దవి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎంత సహనం వహిస్తే అంత ఎక్కువ లాభం లభిస్తుందని గ్రహ సూచిక. ఎవరైనా వాదనలకు దిగారని చూస్తే వెళ్ళకండి, మౌనంగా ఉండండి, నమ్మండి, గెలుపు మీదే అవుతుంది. ఈ రోజున మీకేంటంటే ప్రత్యేకంగా ఉండబోతున్న ప్రేమ జీవితానికి దూరాలు తొలగిపోయే సమయం వచ్చేసింది. అకస్మాత్తుగా ఫోన్ రావచ్చు లేదా కొత్త ప్రారంభం కావచ్చు. ఎవరి రిలేషన్ అయితే గందరగోళంగా ఉందో వారికి ఊరటనిచ్చే వార్త వస్తుంది. ఈ సమయంలో ప్రేమ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని శాశ్వతంగా అనిపిస్తుంది. కేవలం భావోద్వేగాలకు లోనై తొందరపడవద్దు. మనసు, మెదడు రెండింటినీ కలిపి నడపండి. ధనం గురించి చెప్పాలంటే అకస్మాత్తుగా లభించే డబ్బు, ఆగిపోయిన ధనం తిరిగి వచ్చే అవకాశం అనువుగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతితో పాటుగా శుభవార్తలు కూడా అందవచ్చు. మహాలక్ష్మి స్వయంగా మీకు సరైన దిశలో చూపిస్తుంది. ఏ తలుపుల నుంచి మీకు కనీసం ఆశించలేదు ఆఖరి నుంచి అవకాశం వస్తుంది. అకస్మాత్తుగా వచ్చే ధనం ఆర్థిక బలాన్ని తెస్తుంది. కుటుంబ జీవితంలో శాంతి మరియు ప్రేమ ఏర్పడతాయి. పెద్దలు సంతోషిస్తారు. ఏ దంపతుల మధ్య అయితే గొడవలు ఉన్నాయో ఆ అవగాహన పెరుగుతుంది. సంతానం కోరుకునే దంపతులకు కూడా ఇది శుభ సంకేతంగా సమయం. ఆరోగ్య విషయంలో గ్రహాలు ఉపశమనాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సానుకూల శక్తితో పనిచేస్తే వేగం మునుపటి కంటే కూడా రెట్టింపు అవుతుంది. ఈ పూర్తి సమయంలోనే ఒక విశ్లేషణ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున అనవసర వాదనలకు దూరంగా ఉండండి. అసూయపడే జనం ఉన్న చోట ఎక్కువ సమయం గడపవద్దు. మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇది చాలామందికి నచ్చకపోవచ్చు. స్నేహితులారా, గత కొంతకాలంగా ఇబ్బంది పడే ఈ రాశి జాతకులు ఈ రోజున అంత పెద్ద బహుమతి లభించబోతుంది. ఇన్ని సంవత్సరాలుగా చేసిన కష్టం, పోరాటం, కన్నీళ్ళ ఫలితం ఇప్పుడు దక్కబోతుంది. దైవం ఎప్పుడు న్యాయం చేస్తుంది. ఇప్పుడు న్యాయం మీ పక్షాన ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ప్రత్యేక అవకాశాలతో ముడిపడి ఉంటుంది. వాటిని గుర్తించి సరైన అడుగులు వేస్తే విజయ తలుపులు తెరుచుకుంటాయి. ఈరోజు ప్రకృతి శక్తి 2 విషయాల కోసం. మొదటిది మీకు ఉద్దేశం, రెండవది మీ తయారీ. మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోవడమే. హృదయంలో కపటం లేకపోతే విధి మీ అరచేతుల్లో విజయపు కిరీటాన్ని పెడుతుంది. కానీ ఉద్దేశం తలబడిన లేదా కోపం నేర్చిన ఈ సమయం తిరగబడవచ్చు. ఈరోజు పరమశివుడు, మహాలక్ష్మి విశేషంగా ఆ వ్యక్తులను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే జీవితంలో బాధలు ఎదుర్కొన్నారో, మనసునైతే గర్వాన్ని రానివ్వలేదు. మీరు ఎప్పుడూ ఎవరి చెడు కోరలేదు. నమ్మండి, దేవుడు చివరిలో మీ పక్షాన నిలబడతాడు. ఈ రోజున
మీ పక్షాన నిలబడబోతున్నాడు. ఈ రోజున గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీతో శత్రుత్వం వహించారో వారే ఇప్పుడు మీ అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతారు. గ్రహాల ప్రకారం మీరు ఈరోజు 3 ముఖ్యమైన సమయాలు మీ అదృష్టాన్ని పెంచుతాయి. అకస్మాత్తుగా మనసులో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. అది మీ అదృష్ట సందేశం. ఎవరైనా మిమ్మల్ని అతిగా పొగిడితే తెలివిగా ఉండండి. 3వ సమయం మీ మనసు ప్రస్తుత కోరుకోవడం లేదా భక్తి చేయాలని అనిపించినప్పుడు శివుడు సరిగ్గా ఆ సమయంలోనే మీ ప్రార్థన వింటాడు. ఈరోజు మీ ఇంటి నుండి కోపంగా ఇంటికి వెళ్ళొద్దు. ఎవరికైనా మేలు చేసే దాని ఫలితం వెంటనే తగ్గదు. ఒకరి బాధను అర్థం చేసుకుంటే దేవుడు మీ బాధలు తొలగిస్తాడు. అహంకారం లేదా అబద్ధాలు తోడు తీసుకుంటే అదృష్ట ప్రభావం తగ్గవచ్చు. నిర్ణయమే విజయపునిచ్చిన రాహువుకు అవకాశం ఇస్తే కేతువు మిమ్మల్ని తప్పుడు సాంగత్యం నుంచి కాపాడుతాడు. ఎవరైనా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినా జాగ్రత్త. ఎవరైనా పాత వ్యక్తి అకస్మాత్తుగా గుర్తొచ్చినా అది కేతువు కృప అని అర్థం చేసుకోండి. ఈ అవకాశం నిజమే. స్త్రీశక్తి పితృ ఆశీర్వాదం ఈ రోజున మహిళలకి విశేష అదృష్టం కలిగిస్తుంది. మహాశక్తి స్త్రీశక్తి పైన ప్రసన్నమై ఉంటారు కాబట్టి మీకు గౌరవ మర్యాదలు కూడా పెరిగే సమయం ఇది. పురుషులకు కూడా ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం అత్యంత శుభకరం. ఈ రోజున మీరు ఇటువంటి జాగ్రత్తలు పాటించడం మా ద్వారా వస్తున్న సంకేతం. అకస్మాత్తుగా గంటల శబ్దం, పూజ సువాసన లేదా దేవుని ఫోటో ఇవి మీకు ప్రార్థన అంగీకరింపబడటం. శివుడు మీకు దైవిక రక్షణ ఇస్తున్నారని అర్థం. సాయంత్రం వేళ చిన్న ప్రార్థన లేదా దీపారాధన చేసుకోండి. ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. దాని ఫలితం జీవితాంతం ఉంటుంది. దేవతలు గమనిస్తారు. కృపతలుపులు పూర్తిగా తెరుచుకొని ఉన్నాయి. ఇది చాలా అమూల్యమైన సమయం. జీవితం ఇటువంటి గడియ మళ్ళీ రాదు. బద్ధకంతో గడపొద్దు. మీ భాగ్యం మీకంటే మైల్ దూరంలో సాగుతుంది. మీరు కేవలం దాంతో నడిస్తే చాలు. ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా ఏదో విశేషం జరగబోతుంది. కొందరికి రాత్రి కలలో శివలింగం లేదా వెలుగు వంటి దృశ్యాలు కనిపించవచ్చు. అది మీ కోరికలను తీర్చే ప్రక్రియ మొదలైంది అనడానికి గుర్తు. ఈరోజు రాత్రి పడుకునే ముందు ప్రశాంతమైన మనసుతో శివుడి ఫోటో ముందు కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రం మానసిక శాంతిని, ప్రశాంతతను, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. ఇది నెగిటివ్ ఆలోచనలు తొలగిస్తుంది. రాత్రి పడుకునే ముందు కుడి అరచేతిని మీ హృదయం పైన ఉంచుకొని పరమేశ్వరుడితో ఇలా చెప్పండి: ఓం శంభో, నాకు ఏది అత్యంత విలువైందో అదే ఇవ్వు అని. ప్రకృతి మీ కోరికను నెరవేరుస్తుంది. ఈ రోజున ఏదో ఒక శుభవార్త అందుతుంది. ఈరోజు ఉదయం లేవగానే కృతజ్ఞతతో రోజు మొదలెట్టండి. మధ్యాహ్నం సాయంత్రం మధ్య ఏదో ఒక అద్భుతం జరుగుతుంది. రాత్రి పడుకునే ముందు చేసే ప్రార్థన కూడా ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. ఏ సంబంధంలో అయితే దూరం పాటు ఆ పరిష్కార సంకేతాలు లభిస్తాయి. కొందరికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గ్రహాలు, దేవతలు అటువంటి బంధాన్ని ఆశీర్వదిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆందోళన తగ్గుతుంది. మీ సహనాన్ని పరీక్షించే సంఘటన కూడా ఎదురు కావచ్చు. నెమ్మదిగా, మధురంగా మాట్లాడండి. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాభం. ఈ రోజున శివుడికి అభిషేకం లేదా పేదవారికి పాలు, అన్నం దానం చేయండి. చిన్న మంచి పని చేయండి. ఇది రక్షణ కవచంగా మీకు తోడుంటుంది. గ్రహాలు మీ పక్షాన్ని నిలబడ్డాయి. ధనం, గౌరవం, ప్రేమ వేగాన్ని పుంజుకున్నాయి. ఈ ధనం ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా ఇదంతా మారవచ్చు. ఈ రాశి వారికి సంవత్సరానికి కష్టాలు లేక ముగిసిపోయినట్లే అని తెలుస్తుంది. ఇక ఈ రోజుతో మీ కష్టం ముగిసిపోతుంది. ఇక్కడ సమాధానం, గౌరవం పెరుగుతుంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారు ఆశ్చర్యపోతారు. ఈ సమయం మారినప్పుడు మనిషి మాట్లాడు, కాలమే మాట్లాడుతుంది. ప్రకృతి మీ వైపు అందిందని అనుభూతి చెందుతారు. ప్రేమలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ద్వారా బంధం మళ్ళీ బలపడుతుంది. ఈరోజు వచ్చే ప్రతి అవకాశం ఒక విత్తనం లాంటిది. అది భవిష్యత్తులోని పెద్ద చెట్టుగా మీకు నీడనిస్తుంది. ఈ సౌభాగ్యం సిద్ధంగా ఉంది. ఈరోజు జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికల్ని
మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తాయి. ఈ రోజున ఈ రాశివారి జాతకం చక్రంలోని ఒక అద్భుతవంతమైన మహా సామ్రాజ్య యోగాన్ని సృష్టిస్తున్నాయి. అసలు ఆకాశంలోని ఏ గ్రహం ఎక్కడ ఉంది, అది మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి జాతకులకు శుక్రుడు ప్రస్తుతం శుభస్థితిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల మీలో అంతులేని ఆకర్షణ, సృజనాత్మకత పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అలుసుగా చూసిన వారికి ఇప్పుడు మీ వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోతారు. గ్రహాల అనుకూలత వలన పాత చిక్కుముళ్ళన్నీ కూడా విడిపోతాయి. ఇది మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈరోజు చంద్రుడు తన మిత్ర రాశిలోనే ఉంటూ ఈ రాశి వారికి కేంద్ర లేదా కోణస్థానంలోనే శుభదృష్టి కలిగి ఉంటాడు. చంద్రుడు మనసు కారకుడు కాబట్టి మీలో ఉన్న మానసిక ఆందోళన, భయం పోతుంది. మీలో తీసుకున్న నిర్ణయాలు చాలా స్పష్టంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తిపరంగా ఊహించని మార్పు వస్తుంది. తల్లిగారి నుంచి వచ్చే స్త్రీల నుంచి గొప్ప గొప్ప సహాయ సహకారాలు అందుతాయి. ఆకాశంలో గురుగ్రహం మరియు చంద్రుడు పరస్పరం ఆకాశంలోని చంద్రుడు మరియు శుక్రుడు పరస్పర కేంద్ర కోణంలోనే ఉండటం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఉన్న రోజున ఏ పని మొదలుపెట్టినా సరే అది విజయవంతమవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇది అద్భుత సమయం. అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు అమాంతం పెరుగుతాయి. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. అలాగే రాహుకేతువుల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రోజున శివానుగ్రహం వలన ప్రతికూలత తగ్గుతుంది. అకస్మాత్తుగా ధనలాభం వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పే మాటలు విషయాన్ని కొంచెం జాగ్రత్త వహించండి. ఎవరిని కించపరిచేలాగా మాట్లాడవద్దు. విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంత ప్రయాణాలు చేసేవారికి ఈరోజు కలిసి వస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి ధనవర్షం కురిసే సూచన ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎవరికైనా డబ్బు ఇచ్చుంటే తిరిగి వచ్చే అవకాశం ఉంది. లాటరీ, షేర్ మార్కెట్లు, ఇన్సూరెన్స్ ద్వారా ధనప్రాప్తి కలగబోతుంది. ఉద్యోగంలో ఒక కొత్త ప్రాజెక్టును పూర్తి చేస్తారు. మీ బాస లేదా పై అధికారులు మీ పనికి మెచ్చుకుంటారు. వ్యాపారస్తులకి కొత్త పెట్టుబడి పెట్టడానికి బంగారు సమయం. కొత్త భాగస్వామి కుదురుతుంది. పోటీదారులపైన విజయం వస్తుంది. కుటుంబంలోని కూడా పండగ వాతావరణం ఉంటుంది. ఈ రోజున శివపార్వతుల అనుగ్రహంతో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ జీవిత భాగస్వామితో గతంలో ఉన్న విభేదాలన్నీ సమసిపోయి కొత్త అనురాగం చిగురిస్తుంది. ప్రేమికులకు కూడా ఈ రోజున ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మానసిక ప్రశాంతత వలన శరీర దృఢత్వం పెరుగుతుంది. ఈ రోజున ఎటువంటి కొత్త పనులు ప్రారంభించవద్దు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు చేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులు ఆటంకాలతో నిండిపోయి ఉంటాయి. ముఖ్యమైన చర్చలు ఈ సమయంలో వద్దు. ఈరోజు ఆ గొప్ప పని అలంకారం చేయడం వల్ల బుధగ్రహ దోషాలు తొలగి విద్యా వ్యాపారాల్లోని రాణిస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈరోజు చంద్రుని ప్రభావం వల్ల మనసు చంచలంగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో వాదనకు దిగితే సంబంధాలు దెబ్బతింటాయి. చాలా జాగ్రత్త. సాయంత్రం వేళ విష్ణు సహస్రనామం విన్నా చదివినా సకల పాపాలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. అలాగే గణపతిని పూజించడం వల్ల పనుల్లోని ఆటంకాలు తొలగిపోతాయి. 21 గరికపూసలతో గణపతిని పూజించి ఓం గం గణపతే నమః ఈ మంత్రాన్ని జపించండి. సాయంత్రం 6 గంటల సమయంలోనే ఇంటి ముఖద్వారం వద్ద దేవుని గదిలో ఆవునేతితో దీపం వెలిగించడం వల్ల చెడు శక్తి తొలగిపోతుంది. ముక్తి మార్గం వైపు వెళ్ళాలనుకునేవారు రాత్రి ప్రశాంతంగా కూర్చొని కాసేపు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా ఉత్తమం. ఇది మీకు మేలు చేస్తుంది. మరి స్నేహితులారా, మన జీవితంలోని సమయం అనేది ఒక నది లాంటిది. అది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఈ రోజున పంచాంగం చెప్పే మంచి సమయంలో ఇది మనకు ఒక దారిని చూపించేది. కానీ ఈ సమయంలో మీరు చూపే నిరంతర కృషి మాత్రం మిమ్మల్ని విజేతగా నిలబడుతుంది. ముహూర్తం బాగున్నప్పుడు పని మొదలు పెట్టడం వల్ల ఒక ఎత్తు అయితే ఆ పనిని పట్టుదలతో పూర్తి చేయడం మరొక ఎత్తు. నిజమైన భక్తి అంటే దేవుడు మెచ్చుకోవడమే కాదు, మీ మీద మీకు నమ్మకం కలిగి ఉండటం.
మేము ఈ పనిని చేయగలం, మా వెనుక దైవశక్తి ఉంది అని అనుకొని ఆత్మవిశ్వాసమే మీకు అసలైన ఆధ్యాత్మికత. ఈ రోజున చెడు సమయాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మనకు సహనాన్ని నేర్పించడానికే వస్తాయి. ఆ సమయంలోనే ఆగి ఆలోచించి తదుపరి అడుగును మరింత బలంగా వేయాలి. విజయం అనేది ఒక రోజులో వచ్చేది కాదు. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న పనులకు పుణ్య ఫలితమే ఇది. ముక్తి అంటే ఎక్కడో ఉండటం కాదండి, మీ బాధ్యతను మీరు సంతోషంగా నెరవేర్చడం, ఇతరులకు సహాయం చేయటం, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం. లోకంలోని ఏది కూడా మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ఆపలేదు. సమయం అనుకూలించినప్పుడు వేగంగా వెళ్ళండి, సమయం బాగోలేనప్పుడు జాగ్రత్తగా నడవండి. కానీ ఎక్కడ ఆక్కండి. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నం రేపటి మీ విజయానికి ఒక మెట్టుగా కావాలి. కాబట్టి మీలో అంతర్గత శక్తికి కళ్ళెమేయొద్దు. ఇక ఆ దశ ముగుస్తుంది. మీలో ఎవరు, మీ ప్రయాణం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఈరోజు ఇతరుల అంగీకారం అవసరం లేదు. కొన్ని నిర్ణయాలు తీసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా స్వలాభాన్ని పొందబోతున్నారు. ఆత్మగౌరవం మిమ్మల్ని లోపల నుంచి నిరంతరం నిలబెడుతుంది. ఇకపై మీ నిర్ణయాలు ఇతరులపైన భయంతో కాదు, మీ సొంత గౌరవంతో తీసుకుంటారు. మహాదేవుడు కృపతో కొత్త జీవితం మొదలయ్యే అవకాశం సంకేతాలు. ఈ ముగింపుకు ఒక ముగింపు కాదు, ఈ ప్రారంభం. మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి కన్నీరు వెనుక ఒక అర్థం ఉందని ఇప్పుడే తెలుస్తుంది. మహాదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేదు, కేవలం సిద్ధం చేశాడు. ఇప్పుడు మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. ఇక శాంతితో, స్థిరత్వంతో, నమ్మకంతో నిండిన అధ్యాయం. నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తే మార్గం స్వయంగా తెరుచుకోబోతుంది. ఈ మార్పు నెమ్మదిగా అయినా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఓం నమః శివాయ. ఇది ఇంతవరకు మీరు ఈ వీడియోను చూసి ఉంటే ఈ విషయం మాత్రం మిమ్మల్ని గట్టిగా లాగి ఉంటుంది. ఇది సాధారణ రాశిఫలం కాదు, ఇది ఈ రాశివారి జీవితంలోనే ముగింపు కానే కాదు. ఇది మార్పుకు ముందు వచ్చిన శబ్దం. మీరు భరించిన ప్రతి భారం, మౌనంగా చిందించిన ప్రతి కన్నీరు వెనకాల ఆ మహాదేవుడి లెక్క ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపించిన ప్రతి క్షణంలో నిజానికి మీరు ఒంటరిగా లేరు, సిద్ధమవుతున్నారు. ఎప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువ ఇచ్చారు, మీరు తక్కువ పుచ్చుకున్నారు. ఎప్పటి వరకు మీ నిశ్శబ్దంగా మీరు అన్నీ భరించారు, ఎవరూ అడగలేదని చెప్పలేదు. కానీ ఇకపై అలా కాదు. ఇప్పుడు మీ జీవితంలో స్పష్టత వస్తుంది. ఇప్పుడు ఈ రోజుతో మీతో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళిపోవాలో, ఏ బంధం మిమ్మల్ని పైకి తెస్తుందో, ఏది లోతుకు లాగుతుందో అన్నీ మీ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది మహాదేవుడు చెప్తున్న అంశం. ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మహాదేవుడు నిశ్శబ్దంగా భరించిన వారి పక్షాన నిలబడతాడు. వారి బలం ఒక రోజులోనే అమాంతం బయటకు వస్తుంది. ఇకపై ఈరోజు మీ రోజే. ఈ తిథి చాలా శుభతిథి. ఈ తిథి మీరు ఇక మీ విలువను తక్కువగా భావించరు. మీ మనసును అర్థం చేసుకునే వారిని పట్టుకుని ఉంటారు. భయంతో కాకుండా ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఒక రాశిఫలం కాదు, ఒక హెచ్చరిక. ఇది ఒక మార్గదర్శనం. ఇది మహాదేవుడు మీకు ఇచ్చిన చెట్టు చివరి సంకేతం. ఈ మాటలు మీ మనసును తాకి ఉంటే, మీ జీవితానికి అర్థంలా అనిపిస్తే, ఇది మీకోసమే వచ్చిన సందేశం. ఇప్పుడు ఒక పనిని చేయండి. నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమః శివాయ అని 11 సార్లు జపించండి.